టీవీ TNN న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అనంతరం ఊరేగింపు కార్యక్రమం మండల కేంద్రంలో నిర్వహించారు. భక్తులు కట్న కానుకలు సమర్పించి ప్రసాదాలు స్వీకరించారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పూజారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కళ్యాణం నిర్వహిస్తాం. చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో కళ్యాణానికి హాజరవుతారని అన్నారు. టీవీ TNN జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్. ఎన్నేళ్ళ సార్ నిర్వహిస్తున్నది చాలా మంది రానించి ఎక్కడ గుడి ఎక్కడ ఉంది గుడియా అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మా తాత జమానాన్ని చేస్తున్నారు. పేరు నా పేరు వెంకటేశం. మా చెత్త కాండాలు మొత్తం చెత్త కాండాలు చెత్త గోదావరి మొత్తం మా తాత నుంచి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కొడుకులని చేస్తున్నాం మేము. ఇప్పుడు ఒక ప్రతి ఏటా మేము అక్కడ తీసుకపోయి టెంపుల్ ఉంటుంది. తీసుకపోయి టెంపుల్ మీద చేపించి లగ్నం చేపించేసి అన్నదానం చేస్తాం. అక్కడ ఒక 2 కింటాల అన్నం పెట్టేసి ఉన్నదానం చేసేసి లగ్నం చేసి మళ్ళీ ఇవాళ మార్నింగ్ ఊరు మొత్తం తిప్పేసి మరి టెంపుల్ ఇక్కడ ఉంది. ఇక్కడ గుడి ఆ గుడి మళ్ళీ గుళ్ళే పెట్టేస్తాం. కళ్యాణం అయిందా? కళ్యాణం నిన్న మార్నింగ్ నిన్న మధ్యాహ్నం 1కి అయింది కళ్యాణం. ఎంతమంది వచ్చారు? జనం ఒక 800 మంది వచ్చారు. ఇప్పుడు ఏ ఊర్లోకి వెళ్ళొచ్చు? ఇదే ఊరు. ఒకటే ఊరికి వెళ్ళా వేరే ఊర్లోకి వెళ్ళి ఒకటే ఊళ్ళో టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్లో పెట్టాం. మేడ చెరువు లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. మేడ చెరువు గుట్ట ఉంది. అక్కడ గుట్ట ఒక 7 కిలోమీటర్ ఇక్కడ 7 కిలోమీటర్ తీసుకుపోయి ఇంకా మార్నింగ్ తీసుకుపోయి లగ్గం చెప్పి అధ్యక్షులు అందరినీ మేము కమిటీ అంతా బ్రదర్స్ సర్కారు బ్రదర్స్